ఒక మెడికల్ సీట్ రావడం, మెడికల్ విద్య చదువుకోవడం అంత కష్టము, అంత అరుదైన విషయము. చాలా కాలం పట్టిందిరా వాళ్ళ మైండ్ ని ట్యూన్ చేయడానికి. అది నువ్వు వచ్చి మార్చేస్తావా? క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలంటే కాసులు ఖర్చు పెట్టాలి. ఇది డబ్బుండే ప్లేస్. జీరో ఫీజ్ జీరో ఎడ్యుకేషన్, మోర్ ఫీజ్ మోర్ ఎడ్యుకేషన్, ఇదేరా ఇప్పుడు ట్రెండ్. చూపడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి జిల్లాకు, ఆయన ఆ రోజు 25 జిల్లాలకు అనుకున్నాడు కాబట్టి 25 జిల్లాలకు 25 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చే ఒక ప్రయత్నం ఎందుకు చేశారు? 2 కారణాలు. ఒక కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఎక్కువ మంది డాక్టర్లు కావాలి. విద్య అనేది గుడిలో దేవుడికి పెట్టే నైవేద్యంతో సమానం సార్. పంచండి, 5 స్టార్ హోటల్లో డిష్ లాగా అమ్మకండి. వచ్చే రెండో కోణం ఏంటంటే మెడికల్ హాస్పిటల్ వస్తుంది. అవును, ప్రతి మెడికల్ కాలేజీకి పర్మిషన్ రావాలంటే అనివార్యంగా హాస్పిటల్ ఉండాలి. బహుశా 500 బెడ్డెడ్ హాస్పిటల్ ఉండాలి. అప్పుడు జగన్ గారి వ్యూహం ఏమవుతుంది? ప్రభుత్వం ఒక మెడికల్ కాలేజీ పర్మిషన్ తీసుకోవాలంటే అనివార్యంగా హాస్పిటల్ వస్తుంది. కరెక్ట్. ఉన్నతమైన వైద్యం అందరికీ ఉచితం, అదే నా డ్రీమ్. అప్పుడు ఏమవుతుంది? ప్రతి జిల్లాకి పేదలకు ఉచితంగా వైద్యం వస్తుంది. Yes. అక్కడ డాక్టర్లు ఉంటారు, విద్యార్థులు ఉంటారు. అంత బహుముఖ వ్యూహంతో ఒక పక్క ప్రజలకు వైద్యం, ఇంకో పక్క చదువు డాక్టర్ల కోసం, రెండోది మన కర్ణాటక తమిళనాడుకి పోకుండా ఇక్కడ చదువుకోవచ్చుగా.